హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను చాలా అంటే చాలా బాగున్నాను. ఆల్రెడీ మీ అందరికీ అర్థమైపోయింది కదా ఫ్రెండ్స్, నేను ఎక్కడ ఉన్నాను. వైజాగ్లో ఉన్న ఇందిరాగాంధీ జూ పార్క్ అయితే ఉన్నానన్నమాట. ఆల్రెడీ తమ్నైల్ చూస్తే ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోయి ఉంటుంది కదా. ఇప్పుడైతే మీ అందరికీ కూడా ఈ జూ పార్క్ అందాలను అయితే చూపించబోతున్నాను. నేను కూడా అయితే ఇప్పుడైతే వచ్చాను అనమాట. ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం అంతా కూడా షేర్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఇదైతే సెకండ్ టైం రావడం. ఎప్పుడో చిన్నప్పుడైతే వచ్చాను. అప్పుడు నాకైతే పెద్దగా అవగాహన లేదనమాట. ఇప్పుడు వచ్చేసి మొత్తం నాతో పాటు మీకు కూడా అంతా కూడా షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. చూస్తున్నారు కదా, ఫస్ట్లీ వచ్చేసి అందరూ కూడా టికెట్స్ తీసేసుకున్నాము. ఈచ్ పర్ 70 రూపీస్ పడింది టికెట్ ఒక్కొక్కరికి. ఇంకా టికెట్స్ తీసుకొని అందరూ కూడా లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం అనమాట. మేము వచ్చేసి ఫ్యామిలీతో అయితే వెళ్ళాము. చాలా మంది వెళ్ళాము. ఒక 15 మెంబర్స్ అలా వెళ్ళామన్నమాట. ఇక్కడ మా హడావడి ఎలా ఉంది అండ్ జూ పార్క్ ఎలా ఉంది అంతా కూడా మీకైతే షేర్ చేస్తాను ఫ్రెండ్స్. లోపల అయితే ఇంకా మామూలుగా ఉండదన్నమాట. మొత్తం యానిమల్స్ అన్ని కూడా మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. సో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే కదా, మనకి వైజాగ్ అంటే కొన్ని మైండ్లో అయితే రన్ అయిపోతూ ఉంటాయి విజిట్ ప్లేసెస్. బీచ్ అండ్ ఈ జూ పార్క్, కైలాసగిరి, ఇంకా సంథింగ్ ఇలా కొన్ని అయితే రన్ అవుతూ ఉంటాయి. సో మేము ఇంకా ఈ వైజాగ్ లో అయితే అలా 1 అన్ని కూడా అయితే తిరుగుతూ ఉన్నాము. ఇప్పుడు వచ్చేసి ఇందిరాగాంధీ జులాజికల్ పార్క్ దగ్గర అయితే ఉన్నాము. ఇప్పుడు లోపలికి వెళ్దాం పదండి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి అన్ని కూడా చూద్దాము. చూస్తున్నారు కదా, ఎంట్రన్స్ బోర్డు దగ్గర అయితే చూస్తున్నారు కదా, ఖడ్గమృగము, ఏనుగు, చింపాంజీలు, పులి, ఎలుగుబంట్లు, నీటి ఏనుగు, ఇంకా చాలా యానిమల్స్ అన్ని కూడా ఉంటాయి. సో అన్ని కూడా మనం చూద్దాం పదండి. సరేనా గాయస్, చూస్తూ ఉండండి. ఓకేనా.
కదా గాయ్స్, నిజంగా వచ్చేసి యానిమల్స్ అన్ని కూడా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయన్నమాట. నిజంగా చెప్తున్నాను, ఇది రియల్ గా ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం మనకైతే చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ గా అయితే ఉంటది. సో ఇప్పటి వరకు ఇంకా ఎవరైనా సరే వైజాగ్ లో ఉన్న ఇందిరాగాంధీ జులాజికల్ పార్క్ ని విజిట్ చేయకపోతే గనక కంపల్సరీగా విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకైతే చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో మేము అయితే ఇక్కడ చాలా ఎంజాయ్ అయితే చేస్తున్నాం అనమాట, ఈ యానిమల్స్ అన్ని కూడా చూస్తూ. ఎప్పుడు ఫోన్స్‌లోను, టీవీస్‌లోను అలా చూస్తూ ఉంటాము. థియేటర్స్‌లో, మూవీస్‌లోను చూస్తూ ఉంటాం. కానీ చూస్తున్నారు కదా, రియల్‌గా టైగర్ చూడండి ఎలా కూర్చుందో. మాకైతే నిజమా కాదా అని అనిపించిందనమాట. కానీ అది నిజంగా నిజమైనదే. చూస్తున్నారు కదా, కొంచెం అలా కదులుతూ అయితే ఉంది. చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ రియల్ ఎక్స్‌పీరియన్స్ టైగర్‌ని చూసినప్పుడు. అండ్ నెక్స్ట్ ఎక్కడితో అయిపోలేదు ఫ్రెండ్స్, ఇంకా ముందు ముందు ఇంకా చాలా బ్యూటిఫుల్ యానిమల్స్ అన్నీ కూడా అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా ఇక్కడ టైగర్ ఎలా తిరుగుతుందో. ఈ టైగర్ ఇలా తిరుగుతుంటే నాకైతే చాలా థ్రిల్లింగ్ గా అయితే అనిపించింది. ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే నేనైతే ఇక్కడైతే మొత్తం అంతా కూడా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. సరే ఫ్రెండ్స్, మరి ఇంకా అలా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ఇంకా ముందు ముందు చాలా యానిమల్స్ అయితే ఉన్నాయి. సో మీరైతే వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, సరేనా ఫ్రెండ్స్. మరి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి, సరేనా. ఈ జూ పార్క్ వీడియో అయితే 2 పార్ట్స్గా అయితే పెడదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. దిస్ ఇస్ ద పార్ట్ 1 వీడియో. ఇంకా పార్ట్ 2 వీడియో ఉంది. అందులో ఇంకా చాలా బ్యూటిఫుల్ యానిమల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇంకా మొసళ్ళు, దుప్పులు అండ్ పెకాక్స్ అండ్ జిరాఫీస్ అన్నీ కూడా మీకైతే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అది ఇంకా బాగుంటుంది, సరేనా ఫ్రెండ్స్. మరి ఈ వీడియోలో అయితే మరి ఇవన్నీ కూడా చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. అండ్ మా దేహాన్ని చూస్తున్నారు కదా, బర్డ్స్కి అయితే హాయ్ అయితే చెప్తున్నాడు. ఇలా పిల్లలతో చాలా సరదాగా హంగామాగా హ్యాపీగా అయితే గడిపేసామన్నమాట ఈ జూ పార్క్లో. మొత్తం ఫ్యామిలీతో ఇలా వెళ్ళి మొత్తం అంతా కూడా తిరగడం చాలా బెస్ట్గా అయితే అనిపించింది. మాకైతే ఈ రోజు అంతా కూడా చాలా హ్యాపీగా అయితే గడిచిపోయింది అనమాట. సరేనా గాయస్, మరి ఇంక వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. మరి సరేనా ఫ్రెండ్స్, వీడియో అయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి, సరేనా గాయస్. ఉంటాను, బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఆల్.